రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోక సృష్టికర్త, సర్వలోక రక్షక, ప్రాణదాత, తేజస్సు రూపంలో, వెలుగు రూపంలో, ఆకాశ రూపంలో, మేఘాలు, వర్షాలు, జలాలు, ప్రవాహాల రూపంలో, గాలి రూపంలో, శబ్ద రూపంలో, వాక్కు రూపంలో, జ్ఞాన రూపంలో, నక్షత్రాలు మొదలైన ఆకాశ జ్యోతుల రూపంలోను, సూర్యుడు చంద్రుడు భూమి రూపంలోను, ఆహార రూపంలోను, ఔషధ రూపంలోను, ప్రాణ రూపంలోను, మనుష్య రూపంలోను, సర్వాంతర్యామిగా ఈ ప్రపంచమంతటా వ్యాపించి శతసహస్ర నయనాలతో మమ్మల్ని వీక్షించుతూ మా తప్పు ఒప్పులను, మా పాపపుణ్యాలను తగు విధంగా మమ్మల్ని దండించుచు శిక్షించుచు మమ్మల్ని కాపాడుచున్న దేవా, మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ, వందనాలయ. రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవాది దేవా, మీకే స్తోత్రాలు. తవలవనుడ, రక్తవనుడ, అతి కాంక్షణీయ, మీకే స్తోత్రాలయ తండ్రి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమన్నా చూపుల ద్వారా, చేష్టల ద్వారా, తలంపుల ద్వారా ఏమన్నా పాపాలు చేస్తుంటే మా పాప దోషాలన్నింటినీ యేసు నామంలో కడిగి వేయండి నా తండ్రి. మమ్మల్ని వెండి వలె శుద్ధి చేయండి అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. వందనాలయ తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి సమస్య, ప్రతి అక్కర యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మా అందరిలో తండ్రి చాలా భయం ఉండిద్ది నా తండ్రి. మాలో ఉన్న భయాలను, ఆందోళనలను మీకు సమర్పిస్తున్నామయ్యా తండ్రి. మీ మహిమతో వాటిని తొలగించి మాకు మానసిక ధైర్యాన్ని, శాంతిని ప్రసాదించండి అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మా ఉదయాల్లోకి రాండయ్యా, రాండి, మమ్మల్ని కరుణించండి, మా జీవిత అవసరాలను తీర్చండి, మా వ్యాధి బాధల నుండి మమ్మల్ని కాపాడండి. మీ స్వహస్తాలతో తాకండి తండ్రి. ఏ బిడ్డ ఏ రోగంతో బాధపడుతుందో ప్రతి అనారోగ్య సమస్య నుండి స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం కలిగించమని, సంతాన భాగ్యం లేని వాళ్ళకి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఉద్యోగం వచ్చిన వాళ్ళకి తండ్రి, ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయండి. పై అధికారులతో మాటలు లేకుండా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకునే కృప భాగ్యాన్ని దయచేయమండి తండ్రి. స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా తండ్రి. ఎవరెవరు తండ్రి ఇంకా ఏ సమస్యలు తండ్రి, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక తండ్రి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో మీరు వెళ్ళండి నా తండ్రి. శాంతి సమాధానం నెమ్మది కుటుంబాల్లో దయచేయండి అయ్యా. విడిపోరు ఈయన భార్య భర్తల్ని కట్టండి నా తండ్రి. ఎవరెవరు తండ్రి ఎందుకు విడిపోతున్నారో తెలియదు నా ప్రభా. ఎవరు తప్పో ఎవరిది ఒప్పో తెలియదు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి భార్యాభర్తలను మీరు కట్టండి, వాళ్ళ కుటుంబాలని బాగు చేయండి దేవా. విడిపోకుండా కాపాడండి అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ఆ రోజు కానాని విందులో తండ్రి నీటిని ద్రాక్షరసంగా మార్చావయ్యా తండ్రి. అలాంటి చిక్కుముళ్ళు ఉన్న మా జీవితంలో కూడా నీళ్ళలాంటి మా జీవితాన్ని తీయటి ద్రాక్షరసంగా మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం అయ్యా తండ్రి. మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నా మిత్రులను, శత్రువులను, నన్ను దూషించే వారిపై నన్ను దూషిస్తున్న వారిని కూడా మీరే కాపాడండి అయ్యా తండ్రి. స్తోత్రాలు తండ్రి. వందనాలయ తండ్రి. యేసయ్య రేపు జరగబోయే ఆరాధనను బాగా జరిగించండి నా తండ్రి. యేసయ్య ప్రతి సంఘాలని, సంఘ కాపరులను మీరు కాపాడండి. ప్రతి సంఘాల్లో జరిగే ఆరాధనను మీరు గైకోనండి అయ్యా తండ్రి. దైవజనులను ఆశీర్వదించండి. ఇంకా వాళ్ళ పరిచర్యలో ముందుకెళ్ళే కృపను దయచేయండి. దైవజనురాళ్ళు లేసేలా కృపను దయచేయండి తండ్రి. దేశానికి వెన్నెముక రైతు నా తండ్రి. పంటల విత్తనాలు వేస్తుండగా తండ్రి పంటలు బాగా మొలకెత్తి పంటలు బాగా పండే కృపను దయచేయండి తండ్రి. అందరికీ సరిపోయే సమృద్ధిగా ఆహారం పండేలా సహాయం దయచేయండి నా తండ్రి. దేశ సరిహద్దులో ఉన్న బోర్డర్లో ఉన్న సైనిక దళాన్ని, నావీ దళాన్ని కూడా గుర్తు తెచ్చుకుని వాళ్ళని మా ఆత్మవిశ్వాసం, మనోనిబ్రంతో నింపి ముందుకు నడిపించండి నా తండ్రి. మా దేశ అధికారులు, మా దేశ నాయకులను కూడా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశ నాయకులు నా ప్రభా మంచి బుద్ధి, వాళ్ళకి మంచి జ్ఞానమును, మంచి సమయస్ఫూర్తిని దయచేసి తండ్రి వాళ్ళకి ఎలా పరిపాలన చేయాలో మంచిలో జ్ఞానాన్ని దయచేయమని, ప్రజారంజకంగా పరిపాలన చేయటంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అదేవిధంగా మా దేశ అధికారులు ఏ అధికారైనా కానీ తండ్రి లంచగొనితనం లేకుండా నిష్పక్షపాతంగా తండ్రి ప్రజలకు సేవ చేసే కృపను దయచేయండి తండ్రి. వాళ్ళకి మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు
వందనాలు తండ్రి. ఆకాశం నీ సింహాసనమయ్య, భూమి నీ పాదపీఠం నా ప్రభా. ఈ శూన్యంలో ఈ భూగోళాన్ని నిలబెట్టావు, విశ్వానికి కర్తవయ్యా. నీ అంటి దేవుడికి లేడు నా ప్రభా తండ్రి. మా దేవుడివి నువ్వే, మా కాపరివి నువ్వే, మా కొండ కోట అన్నీ నువ్వేనయ్యా. సహాయం దయచేయండి. మీరు చెప్తే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నా తండ్రి. సొంత ఇంటి కళ నెరవేరే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఏర్పడే కృపను మీ నామంలో మీ దయలో దయచేయండి తండ్రి. అందులో ఒక ప్రార్థన గది ఏర్పరచుకొని ప్రతిరోజు మీకు ఆరాధన చేసే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలు అయ్యా తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలు. సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించండి అయ్యా. ఆత్మహత్యలకు పురికొల్పే క్రియలను తండ్రి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకుండా గొడవ పెట్టే క్రియలను, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టే క్రియలను, ఇరుగు పొరుగు వారికి గొడవలు పెట్టే క్రియలను, రోడ్డు ప్రమాదాలు జరిగించే క్రియలను నా తండ్రి, ఎన్నో క్రియలు తండ్రి, ఆత్మహత్యకులకు కూడా పురికొల్పే క్రియలను ఎటన్నిటిని యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. తండ్రి సహాయం దయచేయండి తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలతో ఏ బాధలతో పడుతున్నారో జగం ఎరిగిన దేవుడు, అన్ని కాలాల్లో ఉండే దేవుడు, నీకు తప్ప నాకు తెలియదయ్యా తండ్రి. సహాయం దయచేయి తండ్రి. అన్ని సమస్యల నుంచి విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము నిద్రిస్తున్నాగా మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవతలను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు ప్రారంభించే కృపా భాగ్యాన్ని మాకు కలిగించండి. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ ధనాన్ని చూడక ఎంతోమంది తండ్రి మట్టిలో మన్నై ఉండగా మమ్మల్ని ఇంకా సజీవు లెక్కను నడిపిస్తున్నందుకు మీ పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్యా, పెంట కుప్పల నుండి బేదలను పైకెత్తు దేవుడు అయ్యా. బండని నీటి మడుగ్గా చేసే దేవుడు, మధుర జలాలను రప్పించిన దేవుడు అయ్యా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 ఇండియాల మీద ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించిన దేవుడు అయ్యా. స్తుతుల ద్వారా ఎరికో కోట కూల్చివేసిన దేవుడివి నా తండ్రి. తండ్రి యెహోషువ ప్రార్థించక సూర్యచంద్రులను నిలిపిన దేవుడు అయ్యా. ఏలియా ప్రార్థించక ఆకాశం నుండి అగ్ని నింపిన దేవుడు అయ్యా. దావీదు ప్రార్థించగా నా ప్రభా పులిని ఎలుగుబంటిని, సింహాన్ని ఎలుగుబంటిని తండ్రి, గొలియాతును చంపడానికి శక్తినిచ్చిన దేవుడివి నా తండ్రి. అలాంటి మహిమకరంగా తండ్రి యేసోబును అది తండ్రి అన్నలే అమ్మినప్పుడు తండ్రి ఆ దేశానికి ప్రధానిని చేసి పరిపాలించే కృపను దయచేశారు. ఎంతో ఆశీర్వదించారు తండ్రి. అలాంటి ఆశీర్వాదాలు మా జీవితాల్లో కూడా రావాలయ్యా. మా జీవితాల్లో కూడా కలిగించిన తండ్రి. తండ్రి అంత పట్టుదలగా ప్రార్థన చేసే కృపను మీ ఎడల మేము కలిగి ఉండేలా సహాయం దయచేయండి. శ్రమలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి మీరే ఇస్తారు తండ్రి. ఆ శ్రమలు కూడా మీకు మహిమకరంగా మేము మలుచుకునేలా సహాయం దయచేయండి తండ్రి. సాతాను తండ్రి అంధకార క్రియలను బంధించండి. సాతాను ముట్టకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి నా తండ్రి. సాతాను పాపంలోనికి లాక్కుండా తండ్రి తిరిగి మళ్ళీ పాప స్థితిలోకి వెళ్లకుండా మా అందరికీ మీ హస్తాలు తోడించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మేము నిధిస్తుండగా మా మంచు చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవతలు కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్రగా తాడమాటికి వేడుకలలో వచ్చే క్రియలు తండ్రి, మెలకువ తెచ్చే క్రియలను యేసునామములో బంధించి సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తల్లి తెల్లవారుజామున మీ ప్రార్థనతో మళ్ళీ మా జీవితం మొదలయ్యే కృపను మీ దయలో దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నాము. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.